వేధిస్తున్న వారికి చుక్కలు చూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అడ్డగోలుగా అరాచకాలు చేస్తూ ప్రత్యర్థి పార్టీ వారిపై కక్ష సాధిస్తున్న పచ్చ బ్యాచ్ కు స్ట్రాంగ్ కౌంటర్ నిర్ణయించింది. రెడ్ బుక్ బాధితులకు న్యాయం చేయటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ ప్రత్యేక యాప్ ను లాంచ్ చేయబోతోంది. పార్టీ పీఎస్సీ సమావేశంలో అధినేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. సమావేశం వివరాలను ఇప్పుడు చూద్దాం. పరిపాలన చెయ్యమని ప్రజలు అధికారం కట్టబెడితే పాలన గాలికి వదిలేసి అధికారం చేతిలో ఉందని అడ్డగోలు పనులు చేస్తే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తమ పార్టీ కార్యకర్తలు నాయకులపై రెడ్ బుక్ ను ప్రయోగించి వేధించిన ప్రతి ఒక్కరికి చట్ట ప్రకారం చుక్కలు చూపించాల్సిందేనని డిసైడ్ అయ్యింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను రూపొందిస్తున్నట్లు పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలో విడుదల చేయబోయే యాప్ ద్వారా రెడ్ బుక్ బాధితులే స్వయంగా తమకు జరిగిన అన్యాయం, వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు. ఎవరి ప్రోద్బలంతో ఏ అధికారి తమను ఇబ్బంది పెట్టాడో తెలియచేస్తూ ఏ విధంగా ఇబ్బంది పెట్టింది అందులో నమోదు చేయవచ్చని జగన్ వివరించారు. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా యాప్లో అప్లోడ్ చేయవచ్చని, అప్లోడ్ చేసినవన్నీ పార్టీ నిర్వహిస్తున్న డిజిటల్ సర్వర్లో నిక్షిప్తమవుతాయని చెప్పారు. పార్టీ అధికారంలోకి రాగానే దాన్ని ఓపెన్ చేసి మొత్తం ఫిర్యాదులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఓ యాప్ను తయారు చేసినట్లు తెలిపారు. దీన్ని త్వరలోనే వైఎస్ జగన్ లాంచ్ చేయబోతున్నారు. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. సో ఇంకో బటన్ నొక్కితే ఆయన కావాల్సిన ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏదైనా ఉంటే ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. ఆ యాప్ ద్వారా మన డిజిటల్ లైబ్రరీ మన దగ్గర ఉన్న మన సర్వర్లలోకి మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. రాష్ట్రంలో భయానకమైన వాతావరణం సృష్టించి పార్టీ సీనియర్ నేతలను తప్పుడు కేసుల్లో ఇరికిస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సంప్రదాయం కొనసాగితే టీడీపీలోని అందరూ జైలుకెళ్లాల్సిందేనని ఆయన హెచ్చరించారు. మిథున్ రెడ్డి సహా క్రియాశీలకంగా ఉండే నేతలందర్నీ జైలుకు పంపించి నాయకుల ఇళ్ల మీద దాడులు చేయించి ప్రజల తరపున గొంతు వినిపించనీయకూడదన్నదే చంద్రబాబు ఉద్దేశమని జగన్ అన్నారు. ఈ రోజు చంద్రబాబు ఏ విత్తనం విత్తుతారో రేపు అదే చెట్టుగా ఎదుగుతుందని హెచ్చరించారు. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో కార్యక్రమం కింద బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని జగన్ చెప్పారు. ఇందులో నాయకులంతా మరింత యాక్టివ్ గా ఇన్వాల్వ్ కావాలని సూచించారు. గ్రామ కమిటీలను ఎఫెక్టివ్ గా ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామంలోనూ ఏర్పాటు చేయాలని చెప్పారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనేది అయితే ప్రోగ్రాం జరుగుతూ ఉందో దాంట్లో మీరంతా కూడా ఇంకా కొంత ఎక్కువ ఇన్వాల్వ్ కావాలి. అంటే ఈ ప్రోగ్రాం అనేది అన్ని చోట్ల బాగా జరుగుతూ ఉంది. ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి తీసుకొని రావాలంటే గ్రామ కమిటీస్ను మనం ఎఫెక్టివ్లీ ఫామ్ చేయాలి. ఎఫెక్టివ్లీ మనం ఫామ్ చేసే ఒక అవకాశం దీనివల్ల మనకు వచ్చింది ఈ ప్రోగ్రాం వల్ల. ఈ ప్రోగ్రాము ఎందుకు ఎంత బాగా ఉందంటే ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు చేసిన మోసం అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనల్ని పోగొట్టుకున్నాం అనేది కూడా ఆటోమేటిక్లీ కార్యకర్తల్లోనూ శ్రేయోభిలాషుల్లోనూ ప్రతి గ్రామ స్థాయిలోనూ కూడా అది విపరీతంగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ భద్రతపై సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. జరుగుతున్న పరిణామాలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయని పీఎస్సీ సభ్యులు తెలిపారు. ఏ పర్యటన చూసినా భద్రతా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, భద్రత విషయంలో అలసత్వం కరెక్ట్ కాదని, భద్రత విషయంలో రాజీ వద్దని సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలంతా జగన్కు సూచించారు.